హాయ్ ఫ్రెండ్స్, మనం వరంగల్ ఫోర్ట్ దగ్గర ఉన్నాము. ఈ వరంగల్ ఫోర్ట్ అనేది 12వ శతాబ్దం, 13వ శతాబ్దంలో బాగా స్వర్ణయుగం కింద ఉండేదని చెప్పి చరిత్రలో ఉంది. ఈ వరంగల్ని చివరిసారిగా రుద్రమదేవి మనవడైనటువంటి ప్రతాపరుద్ర II పరిపాలించాడని చెప్పి చరిత్రలో ఉంది. రుద్రమదేవి 1289 వరకు పరిపాలించింది. ఆ తర్వాత ఆమె మనవడు ప్రతాపరుద్ర II 1323 వరకు పరిపాలించాడు అన్నమాట. 1323 తర్వాత దీన్ని 1323లో ఉలున్ ఖాన్ అనే అతను ఈ వరంగల్ పోర్ట్ని ఆక్రమించాడని చెప్పి చరిత్రలో రాసి ఉంది. సో మీరు చూస్తున్నదంతా వరంగల్ పోర్టు. అప్పట్లో ప్రభాస్ మూవీ వర్షం సినిమా షూటింగ్ అది కూడా ఇక్కడే కొన్ని లొకేషన్లో షూట్ చేశారన్నమాట. మీకు ఈ వీడియోలో ఆ లొకేషన్స్ అవి చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ఇదంతా వరంగల్ పోర్ట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం మూవీ షూటింగ్ ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ మీకు ఒక ద్వారం కనపడుతుంది కదా, ఆ ద్వారం దగ్గరే వర్షం మూవీ షూటింగ్ అది షూట్ చేశారు ఈ లొకేషన్లోనే. ఈ లొకేషన్లోనే మొత్తం వర్షం మూవీ షూటింగ్ కొన్ని సీన్స్ని ఇక్కడ షూట్ చేశారన్నమాట ఈ లొకేషన్లో. ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ మెట్లు పైన కూడా 3 పిల్లర్స్ కింద కనబడుతున్నాయి కదా, అక్కడ కూడా షూటింగ్ అయితే జరిగింది. ఒకసారి మీరు వీడియో సాంగ్ చూసారంటే కనుక ఈ లొకేషన్ అది క్లియర్గా కనబడుతూ ఉంటుంది దాంట్లోనూ. సో ఇదంతా కూడా వర్షం సినిమా మూవీ షూటింగ్ చేసిన ప్లేస్ ఇదంతాను.
సో ఇవన్నీ అప్పట్లో టెంపుల్స్ అనుకుంటేవి. సో మొత్తం అన్ని పిల్లర్స్ అవి ఉన్నాయి. లోపలైతే ఎటువంటి దేవుడి విగ్రహం లేదు గానీ, ఈ పైన కనబడుతుంది కదా! మొత్తం గోపురాల కింద ఆటిల కింద ఉన్నాయి. సో అప్పట్లో టెంపుల్స్ ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైం అయిందన్నమాట. ఇంటి దగ్గర నుంచి లంచ్ అయితే తెచ్చుకున్నాము. సో ఇంకా అది ఇక్కడ తినేస్తున్నామాట. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో చూద్దాము. సో లోపలైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లోపలైతే ఏ విగ్రహాలు లేవు. మొత్తం అంతా శిథిలం అయిపోయిందన్నమాట టెంపుల్. ఇది వరంగల్ పోర్టు గోడకి దగ్గరలో ఉందన్నమాట ఇది. మిగతా ప్లేస్ అంతా వ్యవసాయ భూములు. మొత్తం వ్యవసాయం అది చేస్తున్నారు ఆ భూముల్లో. ఫ్రెండ్స్ మేము ఇంకా లంచ్ చేసేసి వరంగల్ పోర్టు దగ్గరలోకి వచ్చామన్నమాట. సో వెనకాల కనిపించేది కుష్ మహల్. అది నేను మీకు తర్వాత చూపిస్తుందాన్ని. ప్రజెంట్ వరంగల్ పోర్ట్ దగ్గర ఉన్న పార్క్లోకి వెళ్తున్నమాట. ఆ పార్క్లో అప్పట్లో ఉండే ఈ కాకతీయ కళాతోరణాలు, టెంపుల్స్ సంబంధించిన పిల్లర్స్ అన్నిటిని కూడా ఆ పార్క్లో భద్రపరిచారన్నమాట. సో ఆ పార్క్ని మనం కనుక విజిట్ చేస్తే అప్పట్లో వరంగల్ పోర్టు ఆనాటి కాలంలో వాడిన ఇవన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. సో అది విజిట్ చేయడానికి బయలుదేరాము వరంగల్ పోర్ట్ దగ్గర ఉన్న పార్క్లోకి. సో దూరంగా మీకు గోడ కనిపిస్తుంది కదా, వరంగల్ పోర్ట్ అదే. సో లోపల ఇక్కడ ఒక పార్క్ కింద డెవలప్ చేశారన్నమాట. ఆ పార్క్లో మొత్తం అప్పట్లో వాడిన పిల్లర్స్, పడిపోయిన పిల్లర్స్ ఇవన్నిటిని కూడా పార్క్లో చాలా అద్భుతంగా సెట్ చేసి పెట్టారు. సో అవన్నీ చూస్తే మనకి అప్పట్లో ఏ విధంగా ఉండేది అనేది మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. వెళ్ళి విజిట్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్ మనం పార్క్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇదే వరంగల్ పోర్ట్లో ఉన్నటువంటి పార్క్ అన్నమాట. సో ఈ పార్క్ నిండా మొత్తం అప్పట్లో వాడిన ఈ పిల్లర్స్ కానీ ఇవన్నిటిని కూడా చాలా అద్భుతంగా సేకరించి ఇక్కడ పెట్టారన్నమాట. చాలా బాగున్నాయి పిల్లర్స్ ఇవన్నీ కూడాను. మొత్తం అన్నిటిని గ్యాదర్ చేసి ఇక్కడ పెట్టారన్నమాట. చూస్తున్నారు కదా పిల్లర్స్ ఇవన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా సేకరించి పెట్టారు. చాలా బాగున్నది పార్క్ అయితేనే. ఫ్రెండ్స్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే కాకతీయ కళాతోరణము. మొత్తం చాలా మంది చిన్నపిల్లలు వచ్చారు. స్టూడెంట్స్ని స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ కింద తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తున్నారు అన్నమాట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అప్పట్లో వరంగల్ చరిత్ర ఎలా ఉండేది ఏంటి అనేది వాళ్ళందరికీ, చిన్నపిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ టీచర్స్. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు వాడిన
రాళ్ళు ఇవన్నీ అనమాట, శిల్పాలు ఇవన్నీ ఇక్కడ ఇలా గ్యాదర్ చేసి పెట్టారు. అప్పట్లో వినాయకుడు మాట యాక్సిల విగ్రహం. చూస్తున్నారు కదా, చాలా మంది చిన్నపిల్లల్ని మొత్తం స్కూల్ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ ఎక్స్కర్షన్ కింద. సో వాళ్ళ టీచర్స్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదంతా చరిత్ర గురించి. పార్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా చెక్కారు కదా మొత్తం పిల్లర్స్ అన్నీ కూడా. ఇవన్నీ అప్పట్లో టెంపుల్స్కి వాటికి వాడినమాట. సో అన్నిటిని కలెక్ట్ చేసి ఈ పార్క్లో పెట్టారు ఇవన్నీ. నంది, అప్పట్లో ఉన్న నంది. ఈ నల్లరాయి ఎక్కడ దొరికిందో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు అయితే మాత్రం. చాలా బాగా మెరుస్తున్నాయి ఈ నల్లరాయి మీద చెక్కిన శిల్పాలన్నీ కూడాను. నంది విగ్రహం కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది నంది విగ్రహం. ఇక్కడ కూడా ప్రభాస్ మూవీ షూటింగ్ చేశారు. ఆ వీడియో సాంగ్ చూస్తే మీకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఈ నంది విగ్రహం ఇవన్నీ కూడా వర్షం మూవీ షూటింగ్ మాట. పిల్లలందరూ కూడా గ్రూప్ ఫోటో దిగుతున్నారు ఇక్కడ. వెనకాలే శివుడిది శివలింగం ఉందన్నమాట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శివలింగాన్ని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదే ఆ శివలింగం. అప్పట్లో వరంగల్లో చాలా ఫేమస్ శివలింగం. సో దాన్ని తీసుకొచ్చి ఇలా పాత్రలో పెట్టారన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది శిల్పకళ అయితేనే. పిల్లర్ని చాలా అద్భుతంగా చెక్కారు. ఈ నల్లరాయి మీద చెక్కడం వల్ల చాలా స్మూత్గా ఉంది, భలే సాఫ్ట్గా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా చెక్కారు. చాలా టైం తీసుకుని ఉంటారు ఈ టైప్లో చెక్కాలంటే, చాలా టైం పడుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో కనబడుతున్నాయి కదా, ఇవన్నీ అప్పట్లో టెంపుల్స్ నిర్మించడానికి, కోటలు నిర్మించడానికి వాడిన రాళ్ళు మాట ఇవన్నీ. ఇవన్నిటిని పురావస్తు శాఖ వాళ్ళు కలెక్ట్ చేసి ఈ పార్క్లో పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రతి రాయిని కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇవన్నీ కూడా ముందు చెక్కిన తర్వాత వాటిని వాళ్ళ పిల్లర్ల మీద నిలబెట్టి ఒక
నిర్మాణం నిర్మించేవాళ్ళు. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదంతా ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేశారు ఇవన్నీని. పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ ఇలా ఈ పార్ట్‌లో స్టోర్ చేశారన్నమాట ఇవన్నిటిని. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తా ఉంటే అప్పట్లో వాళ్ళు ఎంత టాలెంటెడో అర్థమవుతుంది. చాలా బాగున్నాయి.
ఫ్రెండ్స్ ఈ రాయి మీద చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. ఏనుగుల్ని, గుర్రాలని, సింహాలని చాలా అద్భుతంగా చెక్కారు అసలు. చాలా అందంగా ఉన్నాయి. ఇప్పటికి ఇది కొన్ని శిథిలం అయిపోయినా మిగతావి చూడండి ఎంత బాగా ఉన్నాయి. ఎంత టైం పట్టి ఉంటుందో చూడండి ఇట్లా చెక్కడానికి. హాయ్ ఫ్రెండ్స్, పార్క్ పక్కన మొత్తం ఇలాగా గ్రీనరీ కింద ఉంది. చాలా బాగుంది. గ్రీనరీ కూడా చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంది. వరంగల్ పార్క్ కోర్ట్లో ఉన్నటువంటి పార్క్ని అయితే విజిట్ చేసేసాము. సో దీని తర్వాత కుష్మాల్ దగ్గరికి వెళ్దాము. కుష్మాల్ని చూద్దాం. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పార్క్ అయితేనే. అప్పట్లో వాడిన ఇవన్నీ కూడా పార్క్లో భద్రపరిచారు. చూస్తూ ఉంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత టెక్నాలజీ వాడుంటారో. అప్పట్లోనే చాలా అద్భుతంగా ఇంత అందంగా అన్నిటిని చెక్కారంటే చాలా గ్రేట్ వాళ్ళు. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కాకతీయుల కళాతోరణం అన్నమాట. చాలా అందంగా ఉంది చూడండి. చాలా అద్భుతంగా ఉంది కాకతీయ కళాతోరణం. సో మనం వరంగల్ పార్క్ అయితే విజిట్ చేసేసాము.
ఫ్రెండ్స్ మనం వరంగల్ పార్క్ విజిట్ చేసినప్పుడు కుష్ మహల్ దగ్గరికి వచ్చామాట. ఈ కుష్ మహల్ అంటే అప్పట్లో దీన్ని ఆడిటోరియం కింద యూజ్ చేసేవారంట. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఈ వరంగల్ అప్పట్లో ఉండే శిథిలమైపోయిన ఈ విగ్రహాలని అన్నిటిని కూడా ఇక్కడ లోపల భద్రపరిచారు. కొన్నిటినేమో అక్కడ వరంగల్ పార్క్లో భద్రపరిచారు. కొన్నిటినేమో ఇక్కడ కుష్ మహల్లో భద్రపరిచారు అనమాట. సో ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి, ధ్వంసం అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అప్పట్లో టెంపుల్స్కి వాటికి వాడిన ఇవన్నీ శిల్పాలు మాట. ఇవన్నీ వాటన్నిటిని కూడా ఇక్కడ భద్రపరిచారు. సో ఫ్రెండ్స్, ఇది వరంగల్ పోర్టు సంబంధించిన విశేషాలు ఇవన్నీ. సో వరంగల్ పోర్టు దగ్గరికి వచ్చేటప్పటికి మనం వరంగల్ పార్క్ని సందర్శించవచ్చు. దాని తర్వాత ఈ కుష్ మహల్ని కూడా సందర్శించవచ్చు అన్నమాట. ఇక్కడ అప్పట్లో వాడిన ఈ శిల్పాలను కానీ అన్నిటిని కూడా కొన్నింటిని ఇక్కడ భద్రపరచడం జరిగింది. సో మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నిటిని కూడా మనం చూడవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వరంగల్ పోర్టు గురించి. మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.